హాయ్ అండి, నేను చిన్నిని. నేను గంగబాయిల పచ్చడి మీకు వీడియో పెట్టానండి. నాకు బాగా రెస్పాండ్ వచ్చింది పచ్చడికి. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను అందుకని ఇప్పుడు ఫ్రై చేద్దామని నేను ఒలిచి పెట్టుకున్నాను. చూడండి, ఇదంతా గంగబాయిల కూర ఫ్రై చేద్దామని పెట్టుకున్నాను. నేను మీకు ఇది వీడియో కూడా చూపిస్తాను. దీన్ని ఆకులు ఇలా ఉంటుందన్నమాట, కాడ ఇలా ఉంటే మనం దీన్ని చక్కగా కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఒలుసుకుంటా ఆకులు మట్టుకే ఒలుసుకోవాలండి. ఆకులు ఒలుసుకుని లేత కాడలు అయితే కాడలు తీసుకోవాలి. నేను ఒలిసి చూపిద్దామని మీకు వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఆకులు మట్టుకే ఒలుసుకోవాలి. ఇది పువ్వు అన్నమాట. ఈ పువ్వు తీసేసేయాలండి. ఈ పువ్వు తీసేసి కాడ దూసుకోవాలి. అలా నేను దీన్ని క్లీన్ చేయడానికే చాలా టైం పట్టిందండి. ఇదిగోండి, ఇదంతా పువ్వేనమాట. ఆకులు ఇలా ఒలుసుకున్నాను. ఆకులు ఒలుసుకుని ఈ పువ్వు తీసేసి కాడ కూడా కొన్ని కాడలు వేసుకున్నాను అనమాట. ఇలా